అంటార్క్టికాలో మంచు మెరిసే స్థలంలో పెన్నీ అనే చిన్న పెంగ్విన్ ఉండేది. ఇతర పెంగ్విన్లు కాలనీలోనే ఉండగా పెన్నీ ఎప్పుడూ కొత్తగా ఎక్కడికైనా వెళ్ళాలని అనుకునేది. ఒకరోజు అది మణికొండ గుహ అనే ఒక అద్భుతమైన ప్రదేశం గురించి విన్నది. ఆ గుహలో మనోహరమైన రంగులు మెరుస్తాయని కథలు వినిపించేవి. ఒకరోజు పెన్నీ తన బెస్ట్ ఫ్రెండ్ వాలీ దగ్గరకు వెళ్ళింది. వాలీ, మనం ఒక అద్భుతమైన ప్రయాణానికి వెళ్దాం. మనం మణికొండ గుహని వెతుకుదాం అని చెప్పింది. వాలీ భయపడి, కానీ పెన్నీ, మంచు నాజూకుగా ఉంటుంది, మనం మార్గం తప్పితే అని అడిగింది. పెన్నీ చిరునవ్వుతో, నువ్వు భయపడొద్దు, మనం ఇద్దరం కలిసి ఉంటే ఏమీ కాదురా అంది. అంతే, ఇద్దరూ మంచుపై స్లిప్ అవుతూ చిన్న చిన్న మంచు కొండల మీదుగా జారిపోతూ వెళ్లారు. కొంత దూరం వెళ్ళిన తరువాత ఒక్కసారిగా క్రాక్ అనే పెద్ద శబ్దం వచ్చింది. మంచు పగిలిపోయి వాళ్ళ మధ్యలో పెద్ద పగలు ఏర్పడింది. పెన్నీ గెంతి అవతలికి వెళ్ళిపోయింది, కానీ వాలీ వెనుకే పడిపోయాడు. ఆగు వాలీ అని పెన్నీ కేక వేసింది. అప్పుడు ఒక పొడవాటి మంచు స్తంభం కనిపించింది. పెన్నీ దానిని నెమ్మదిగా కొరికింది. చివరకు అది పడిపోయి వాలీ దానిపై నడిచి అవతలి వైపు చేరాడు. ఆ గుహలోని కొండలు నీలం, ఆకుపచ్చ, ఊదా రంగులతో మెరిశాయి. ఆ కాంతి వారిని చుట్టుముట్టినప్పుడు పెన్నీ, వాలీ ఇద్దరు ఆనందంతో హృదయాలు నిండిపోయాయి. అప్పటి నుంచి పెన్నీ కాలనీలో ధైర్యవంతమైన పెంగ్విన్గా పేరు పొందింది. పెన్నీ, వాలీ కలిసి వారి అద్భుతమైన కథను అందరికీ చెప్తూ ఆనందంగా జీవించారు.